జై తెలంగాణ మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు, కరీంనగర్ పట్టణాన్ని ఎంతో అందంగా, నేను చిన్ననాడు చూసిన పట్టణానికి ఇవాళ కరీంనగర్ చూస్తే దాని రూపురేఖలే మారిపోయినాయి. అందమైన రోడ్లు, చక్కటి పార్కులు, ఇంటింటికి ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు, ఇలా కరీంనగర్ను అందంగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మిత్రులు గంగుల కమలాకరణ గారికి, గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరిమణి విజయక్క గారు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు రసమై బాలకృష్ణ గారు, బండా శ్రీనివాస్ గారు, మరి మా డిప్టీ మేయర్ స్వరూప గారు, అదేవిధంగా మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారు, చాలా మంచి కలెక్టర్, మన కరీంనగర్లో మంత్రి గారి యొక్క ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో కూడా ముందుంచుతున్నటువంటి కన్నన్ గారు, గరిమా మా అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా డిఎంఎన్హెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జెడ్పీ సిఇఓ గారు, ముఖ్యంగా కరీంనగర్ నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మహిళా దినోత్సవం, ముఖ్యమంత్రి గారు మీకు 3 కానుకలు పంపాడు కేసీఆర్ గారు. ఇవాళ మా అక్కా చెల్లెళ్లకు 3 కొత్త కార్యక్రమాల్ని మన కేసీఆర్ గారు బహుమానంగా మీకు ఇచ్చారు. ఆ 3ంటిని ఇవాళ మీకు అందించడం కోసమే నేను ఇవాళ కరీంనగర్ రావడం జరిగింది. ఒకటి ఆరోగ్య మహిళ, ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేసి వచ్చినాం. ఏంటి ఆరోగ్య మహిళ అంటే, అనేక మంది మహిళలు చాలా వివిధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మా కమిషనర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మీకు మహిళలు 50% మంది ఏదో ఒక సమస్య, ఇన్ఫెక్షన్ కావచ్చు, క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, రక్తహీనత కావచ్చు, గర్భసంచి తీసేసే విషయంలో కావచ్చు, ఇలా రకరకాల కష్టాలతోని మీరందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఆ ఇబ్బందులను మీలో మీరు భరిస్తూ ఉన్నారు. ఒకటేమో ఆర్థికపరమైన ఇబ్బందులు, 2 ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకోలేక, భర్తకు చెప్పలేక, ఎవరితో చెప్పలేక మీకు మీరే బాధపడతా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి? ఇలా మీరెవరూ అడగలేదు. ఇలా కేసీఆర్ కిట్టు పెట్టిన తర్వాత గర్భిణీ స్త్రీలు అద్భుతంగా సేవలు పొందుతూ ఉన్నారు. గర్భం దాల్చిన మహిళకు ఆరోగ్య లక్ష్మి పేరు మీద అంగన్వాడీల్లో కడుపు నిండా భోజనం, ప్రోటీన్ డైట్ ఇస్తూ ఉన్నాం. ఏఎన్సీ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్లో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టి ఉచితంగా కాన్పులు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించుతూ ఉన్నాం. సరే, గర్భిణీ స్త్రీకి సేవలు పెరిగినాయి. కేసీఆర్ కిట్ కింద రాష్ట్రంలో 13 లక్షల మంది మహిళలు ఇప్పటిదాకా లబ్ధి పొందారు. కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయింది. ఇలా కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ కిట్టే కాకుండా మరి ఇంకా జరగాల్సింది ఉంది. ఇలా కేసీఆర్ కిట్ రాకముందు సర్కార్ దవాఖాన్లలో 30% మాత్రమే కాన్పులైతే ఈరోజు 62-63% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. సేవలు పెరిగినాయి, వైద్యులు పెరిగినారు, సిబ్బంది పెరిగినారు, నమ్మకం పెరిగింది. కనుక 62-63% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నారు. మరి గర్భిణీ స్త్రీకి సంబంధించి మేలు జరిగింది. అయితే ఇతర సమస్యలు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యల విషయంలో ఒక ఫోకస్ అవసరం ఉంది. మీ యొక్క ఇబ్బందులను పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మరి ఆసుపత్రికి వెళ్తే అక్కడ మగవాళ్ళు డాక్టర్గా ఉండడం, సిబ్బంది మగవాళ్ళు ఉంటే మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు, వెనక ముందు అవుతా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చు పెట్టలేకపోతా ఉన్నారు. మీలో మీరు బాధపడితే సమస్య పెద్దగా మారి అది క్యాన్సర్కు దారి తీస్తూ ఉంది.
ఇతర శస్త్రచికిత్స మేజర్ సర్జరీకి అది కారణం అవుతా ఉంది. దాన్ని ప్రాథమిక దశలో గుర్తించాలి అనే ఈ ఆరోగ్య లక్ష్మి. 8 రకాల సమస్యలు మహిళలకు సంబంధించి 8 రకాల ఇబ్బందులను గుర్తించి ఈ ఆసుపత్రులు స్టార్ట్ చేసినాం. కరీంనగర్లో ఇవాళ ఒకటి స్టార్ట్ చేసినాం, ఇంకా కూడా చేస్తాం. అయితే ఆ ఆసుపత్రి మంగళవారం, ప్రతి మంగళవారం మహిళలు మాత్రమే చూస్తారు. అక్కడ మగవాళ్ళని ఆ రోజు వద్దని చెప్పి అక్కడ సిబ్బంది కూడా అందరూ ఆడవాళ్ళే ఉంటారు. డాక్టర్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ఏఎన్ఎం గారు కానీ, పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్, రక్తము మూత్ర పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ కానీ, అటెండర్ కానీ, ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. సో దట్ మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి మీ ఇబ్బందులు మీరు చెప్పొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి చెప్తే మీకు వైద్యం ఫ్రీగా చేస్తారు, పరీక్షలు ఫ్రీగా చేస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ₹1 ఖర్చు లేకుండా పేద మధ్యతరగతి మహిళలందరికీ వైద్యం అందించాలి, మీ ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతోనే ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఉపయోగించుకోవాలి. అయితే మీ ఆలోచన ఏంటి? ప్రతి వారం మంగళవారం ఈ యొక్క సౌకర్యం మీకు పెట్టినాం. మంగళవారమే ఎందుకు పెట్టినామంటే కొంతమంది సోమవారం శివుని ఒక్క పొద్దు ఉంటారు, శనివారం వెంకటేశ్వర స్వామి అంటున్నారు, బృహస్పతివారం సాయిబాబా అంటున్నారు, శుక్రవారం అమ్మవారి కోసం మొక్కుతున్నారు, సంతోష్ మాత అమ్మ అంటున్నారు. ఇలా ఒక్కొక్క రోజు మీకు ఎన్నో పూజలు కార్యక్రమాలు ఉండి బిజీగా ఉంటారు. మీరు మంగళవారం అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటారు కదా, ఆ రోజు అక్కడ ఆసుపత్రిని మహిళల కోసమే రిజర్వ్ చేస్తే మీరందరూ మీ ఇంటి పక్క వాళ్ళు, మీ కాలనీ వాళ్ళు, మీ బంధువులందరూ కలిసి అక్కడికి వెళ్ళగలుగుతారు, ధైర్యంగా చూయించుకుంటారు, మీ సమస్యను చెప్తారు, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్రంలో 100 ఆసుపత్రులు ప్రారంభించాం. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాం. సో మీరు మన కరీంనగర్లో కూడా ఒక ఆసుపత్రిని ఇవాళ ప్రారంభించినాం. అయితే అక్కడ ఎవరికైనా సరే వైద్యం మంచిగా దొరుకుతుంది. కొంతమందికి ఏదైనా పెద్దది అవసరం ఉంటుంది, అక్కడనే రూపాయికి 80 పైసలు 90 పైసల మందికి పరీక్షలు అక్కడనే అవుతాయి, మందులు అక్కడనే ఇస్తారు, మీకు అక్కడనే నయం అవుతుంది. ఒక 5-10 పైసలు 20 పైసల మందికి ఇంకా ఏదైనా స్కానింగ్ చేయాలి, ఇంకా ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించాలి, ఇంకా ఏదైనా పెద్ద ఆపరేషన్ అవసరం ఉంటే ఇక్కడ మన కరీంనగర్ మెయిన్ హాస్పిటల్లో ఒక కియాస్క్ పెట్టి మీకు ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేసినాం. 8 సమస్యలకు 8 వార్డులు మీ కలెక్టర్ కన్నన్ గారు, మంత్రి కమలాకర్ అన్న గారు అద్భుతంగా ఏర్పాటు చేసినారు. సో ఆ వార్డులలో మిమ్మల్ని జాయిన్ చేసి అక్కడ చికిత్స ఇస్తాం. ఒక్క పైసా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ప్రభుత్వమే చేస్తుంది. ఇవాళ మంచి మిషన్లు కూడా స్టార్ట్ చేసినాం. ఇవాళ మీకు మెమోగ్రామ్ మిషన్ కూడా ఇప్పుడే కరీంనగర్ ఆసుపత్రిలో దాన్ని ప్రారంభించి వచ్చినాం. సో సర్వైకల్ క్యాన్సర్ కోసం కూడా దాన్ని పరీక్ష చేసే మిషన్ కూడా ఇప్పుడే ప్రారంభం చేసి వచ్చాం. అన్ని పరికరాలు కొన్నాం, సిటీ స్కాన్ కూడా తీసుకున్నాం. త్వరలో కరీంనగర్కు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా ఇస్తాం ఇక్కడికి, కమలాకర్ అన్న కోరిక మేరకు. సో అన్ని వైద్యాలు ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ మీరు కొంతమంది ప్రైవేట్లకు వెళ్ళడం, కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు, ఖర్చు మీద పడతా ఉంది, కొంతమంది రోగం ముదిరిపోతా ఉంది. ఇక ముందు అలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్య అయినా సరే మీరు ధైర్యంగా మహిళలు వెళ్ళొచ్చు. మీరు చక్కగా ప్రతి మంగళవారం వెళ్ళండి, పరీక్షలు చేసుకోండి. ప్రభుత్వం మీకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఈ రకమైన ఆలోచన చేయలేదు. ఆ ఆసుపత్రిలో మీకు పరీక్షలకు అవసరమయ్యేటువంటి మందులు, పరికరాలు అన్నీ కూడా కొనిపెట్టినాం. అన్ని రకాల పరీక్షలు చేస్తారు. అక్కడ అందరూ మహిళలే ఉంటారు, అటెండర్ నుంచి డాక్టర్ దాకా ఆడవాళ్లే ఉంటారు అక్కడ. సో దట్ మీకు ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు, నమ్మకంగా మీరు వెళ్ళి చూయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య మహిళ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాం. ఇంకా రెండవ బహుమానం మూడు అని చెప్పినా కదా నేను. మొదటిది ఆరోగ్య మహిళ, ఇక రెండవది న్యూట్రిషన్ కిట్. కేసీఆర్ కిట్ అంటే మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయొద్దని చూద్దాం. కేసీఆర్ కిట్ విన్నర్ ఎవరన్నా? చాలా మందికి తెలుసు. ఇక రెండవది ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలనుకుంటున్నాం.
ఏంటిది ఎవరైనా చెప్తారా? న్యూట్రిషన్ కిట్. ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇది కూడా మీ మహిళా దినోత్సవ కానుక. ఇదేంటంటే కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. ఇది ఎందుకోసం అంటే చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. బలం లేకపోవడం వల్ల ప్రసవం సమయంలో తల్లి మరణాలు, శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి బలహీనంగా ఉండడం వల్ల చాలామంది సి సెక్షన్, పెద్ద ఆపరేషన్ జరగడం, ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. అందువల్ల తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు. ఆ బిడ్డ బలంగా ఉంటే మన తెలంగాణ రాష్ట్రం బలంగా ఉంటుంది, మన భారతదేశం బలంగా ఉంటుంది. అందుకే ఈ న్యూట్రిషన్ కిట్. ఇవి ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మొదటిదేమో 3 నెలలు 4 నెలల మధ్య, గర్భం దాల్చిన 3 నెలలు 4 నెలల మధ్య ఒక న్యూట్రిషన్ కిట్, 7వ నెలలో ఇంకొక న్యూట్రిషన్ కిట్ ఇస్తాం. ఇందులో ఏముంటాయి మరి? నెయ్యి ఉంటుంది, ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది, ఖర్జూర పండ్లు ఉంటాయి, చిక్కీలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి, ఆ తల్లికి అవసరమైన గోళీలు, బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇది ఆ గర్భిణీ స్త్రీయే తీసుకుంటే ఆ తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటారు, మాతా శిశు మరణాలు తగ్గించవచ్చు, పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో ఈ న్యూట్రిషన్ కిట్ను కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అందించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు. 6 లక్షల మంది ఉంటారు మన రాష్ట్రంలో. ఈ 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు 2 న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం కూడా ఈ మహిళా దినోత్సవ కానుకగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక 3వ కానుక, ఇది చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా, మాకు ఇంకా చాలా రోజులే రావడం లేదనుకుంటున్నారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా దెబ్బ కొట్టింది మనకు. కేంద్ర ప్రభుత్వం మనని ఇబ్బంది పెడతా ఉన్నది, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయి, అందువల్ల కొద్దిగా ఆలస్యమైంది. బట్ ఆలస్యమైనా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా అక్కా చెల్లెళ్ళ వడ్డీ లేని రుణం డబ్బులు 750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసి మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉన్నది. కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ లేట్ అయినా ఇవాళ ఒక్క పైసా లేకుండా 750 కోట్లు తొలి దశ కింద మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిగా డబ్బు ఉంటుంది, అది మళ్ళీ జూన్ జూలైలో 2వ దశ కింద మిగతా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా మీకు అందిస్తాం. ఇవాళ ఇచ్చేది 2 సంవత్సరాలు, 2018, 19, 20, 2 సంవత్సరాల వడ్డీ లేని రుణం డబ్బులు ఇవాళ మీ ఖాతాల్లో, బ్యాంకుల్లో జమ అయిపోతాయి. ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక్క 3-4 నెలల తర్వాత 2వ స్కీమ్ కింద ఆ డబ్బులు కూడా తప్పకుండా మా అక్కా చెల్లెలందరికీ కూడా అందజేస్తాం. అంటే ఇలా మహిళా దినోత్సవం అద్భుతంగా 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి ఆరోగ్య మహిళ, 2వది న్యూట్రిషన్ కిట్, 3వదేమో వడ్డీ లేని రుణం డబ్బులు వచ్చినాయి. ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరికీ ఇచ్చినటువంటి బహుమానం. మనదేమో న్యూట్రిషన్ పాలిటిక్స్, బీజేపీ వాళ్ళదేమో పార్టీషన్ పాలిటిక్స్. పార్టీషన్ అంటే తెలుసు కదా, నువ్వు హిందువు నేను ముస్లిం, నేను ముస్లిం నువ్వు హిందూ అని మతాల మధ్య చిచ్చుబెట్టి, కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం వాళ్ళదైతే, నా తల్లి బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, మా చెల్లి బాగుండాలి అని ఇవాళ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆలోచించాలి మీరు. ఇవాళ బిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, కడుపులో బిడ్డ పడగానే న్యూట్రిషన్ కిట్టు ఆరోగ్య లక్ష్మి, బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే కేసీఆర్ కిట్టు, అంగన్వాడీ స్కూల్లో పాలు కోడిగుడ్డుతో ప్రోటీన్ మిక్స్, ఇంకా కొద్దిగా పెద్దగా అయితే పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళు, బిడ్డ పెళ్లి కోసం వస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ మళ్ళీ డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు. అంటే పుట్టుక నుంచి చావు దాకా ప్రతి విషయంలో అడుగడుగున పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్. మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఒకనాడు త్రాగునీటి కోసం యుద్ధాలు జరుగుతుండే, నీటి బిందెల మధ్య కొట్లాట పడితే బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే.
ఆ ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ వెనుక పోయి నీళ్లు పట్టుకోవడానికి నీ బిందె మొదలు నా బిందె మొదలని కొట్లాడుకున్న రోజులుండే ఒకనాడు. ఎండాకాలం వస్తే నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి. ఇవాళ మనం గర్వంగా చెప్పొచ్చు, భారతదేశంలోనే ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరు ఎవరైనా ఇస్తున్నారంటే అది మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే మనవి చేస్తా ఉన్నా. మొన్న నేను దుబ్బాక నియోజకవర్గంలో ఇందుప్రియాలనే ఒక ఊరికి పోయినా. ఇందుప్రియాలనే ఒక ఊరికి పోతే ఆడ ఒక ముసలమ్మ, 75 ఏళ్ళ ముసలమ్మ ఉండే. కనబడితే పక్కకు కూర్చొని మాట్లాడిచ్చిన, ఏమవ్వా అంత మంచిదేనా బాగున్నావా అని మాట్లాడుతుంటే ఆమెకు పాన్ తింటున్నది. ఆ పాన్ తినకు క్యాన్సర్ బీమార్ వస్తుంది, జర బంజే అని ఆ పాన్లో ఏదో మసాలా వేసుకున్నది, వాసన వస్తుండే. బంజే అమ్మ అని జర ముచ్చట చెప్పి మాట్లాడినా. అంత మంచిదేనా అమ్మ అంటే ఇంకేమున్నది బిడ్డ అంత మంచిదే అన్నది. అంత మంచిదే అన్నాక మరి నీ 2000 పెన్షన్ వస్తుందా అంటే మా పెద్ద కొడుకు కేసీఆర్ పంపుతుండు 2000 అన్నది. బియ్యం వస్తుందా అంటే ఇప్పుడు ఫ్రీగానే ఇస్తురు బిడ్డ, మొన్నటిదాకా 10 కిలోలు ఇచ్చిరు, ఇప్పుడు 6 కిలోల బియ్యం ఫ్రీగానే ఇస్తుంది అన్నారు. మరి గోళీలు దొరుకుతున్నాయి అమ్మ అంటే మా ఆశా వర్కర్ వచ్చి నెల నెల సరిపోయే గోళీలు, బీపీ గోళీ షుగర్ గోళీ కిట్ల పెట్టి ఇంటికాడనే మా ఆశా వర్కర్ గోళీలు ఇచ్చిపోతుంది అన్నారు. మరి అన్ని మంచిగానే ఉన్నాయి కదా, ఇక పాన్ తినుడు ఎందుకు అంటే బంద్ చేస్తా అని మూతికి బట్ట పెట్టుకొని ఇక నవ్వుతా ఉండే. ఇక తర్వాత ఒక ముచ్చట అడిగిన, మంచినీళ్ళు వస్తున్నాయి అమ్మా అని అడిగిన. వస్తున్నాయి బిడ్డ అన్నది. ఎట్లా వస్తున్నాయి అంటే పొయ్యి కాడికే వస్తున్నాయి, కేసీఆర్ సార్ వచ్చినాక పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. మరి వెనకట ఎట్లా వచ్చినాయి అమ్మా అన్న. వెనకట ఏమున్నది బిడ్డ, ఇక మోసి మోసి నా భుజం విరిగిపోయింది, వంకర పోయింది నా భుజం, ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు కేసీఆర్ పుణ్యమా అని పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. నిజమా కాదా ఇది? ఏ ఊరు పోయినా, ఏ వాడ పోయినా, ఏ పట్టణం పోయినా ఇలా మనకు వంటింట్లోకి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో హైదరాబాద్లో 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే, మహబూబ్ నగర్లో వారానికి ఒక్కసారి నల్లా వస్తుండే, కరీంనగర్లో దినం తప్పించి దినం నల్లా వస్తుండే. కానీ ఇలా నువ్వు కరీంనగర్వో, వేములవాడో, రాజన్న దగ్గరవో, సిరిసిల్లకువో, గోదావరి కడివో, చొప్పదండికివో, ధర్మపురికివో, మానకొండూరుకువో, ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ఇంటింటికి వంటింట్లో నీళ్ళు ఇచ్చి అక్కా చెల్లెల కష్టాలు తీర్చిండు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంత మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ నేను మొన్న గోనేపల్లి అనే ఒక ఊరికి పోయినా, అక్కడ చూస్తే మొగోళ్ళు నాట్లేస్తుర్రు. నా పక్కన మా ఎంపీపీ ఉండే, ఇదేందన్నా మొగోళ్ళు నాట్లేస్తుండ్రు అన్న. ఎక్కడ పనులు ఎక్కువైపోయి మనుషులు దొరకలేరు అన్నాడు. మనుషులు దొరకని పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఇలా ఎంత అద్భుతం అంటే ఇలా ఊర్లలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది, చాలా చక్కటి పంట. ఇవ మా కమలాకరణ్ అయితే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఒక్క గింజ లేకుండా వడ్లు కొని ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి పంట. అసలు ఇలా ఆనాడు వ్యవసాయం చేయాలంటే తంటాలు, కరెంటు లేక, ఎరువు బస్తాలు దొరకక, నీళ్లు లేక, పండిన పంట కొనే దిక్కు లేక వ్యవసాయం అంటేనే తంటా ఉండే. కానీ నేడు కమలాకరణ నేతృత్వంలో పండిన ప్రతి గింజకు కాంట పెడుతున్నాడు, 3 వద్దులల్లో పైసలు వేస్తున్నాడు బ్యాంకులల్లో. ప్రతి గింజ కూడా ఇలా కొంటున్నాడు మా కమలాకరణ. రైతులకు ఒక ధైర్యం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను అదే గోనేపల్లి ఊర్లో దిగి ఏదో ప్రోగ్రాం అయిన తర్వాత ఓ పెద్ద మనిషి నర్సయ్య ఉండే అక్కడ. ఏం నర్సన్న మంచిదైనా, ఎన్ని ఎకరాలు నాట్లేసినవి అన్న. 3కు 3 వేసిన బిడ్డ, ఇప్పుడు 3 ఎకరాలు నాటేసిన మంచిగా ఉన్నది వరి అన్నాడు. మరి అంత మంచిదైనా ఏం సంగతి నర్సన్న అన్న అంటే ఆయన ఒక మాట అన్నాడు, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు, పంటలు ఫుల్లు, తెలంగాణ పవర్ ఫుల్లు అన్నాడు. నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా నీళ్లు ఫుల్లు, బాయికాడ 24 గంటల కరెంటు ఫుల్లు, చేపలు చెరువు నిండా చేపలైపోయినాయి, చేపలు ఫుల్లు తినాలంటే. ఇక ఈ పుణ్యమాని పంటలు ఫుల్లు. మొత్తంగా మా తెలంగాణ రైతులు చేతుల్లో డబ్బున్నది, తద్వారా తెలంగాణ పవర్ఫుల్ అయింది అన్నాడు. ఇవాళ ఇది ఏ రైతు నోట చూసినా అదే మాట. కర్ణాటక పోయినా, మహారాష్ట్ర పోయినా, తమిళనాడు పోయినా అక్కడ రైతులు ఏమంటున్నారు, తెలంగాణ లాంటి పథకాలు మాకు కూడా కావాలి, తెలంగాణలో కేసీఆర్ ఇచ్చినట్టు మీరు ఇస్తారా, మాకు ఇయ్యరా అని అక్కడ ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే, అరే తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, కేసీఆర్ కిట్ ఇవ్వండి, ఇయ్యకపోతే
మా ఊరును తీసుకుపోయి తెలంగాణలో కలుపుండ్రి అన్నారు. వటికిరే అంటారా? మనది మంచిగా ఉంది కనుక మన తెలంగాణలో కలుస్తామంటున్నారు. ఇగో ఇది మన తెలంగాణ సాధించినటువంటి విజయాలు. ఇవాళ కరీంనగర్లో ఇంకో శుభవార్త మీ అందరికీ. మీ పిల్లలు డాక్టర్లు చదవడానికి ఈ సంవత్సరం కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం. ఇప్పటిదాకా కరీంనగర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది. కానీ ఈ సంవత్సరం మా కమలాకర్ అన్న పట్టుబట్టిండు, కేసీఆర్ గారిని ఒప్పించి కరీంనగర్కు మెడికల్ కాలేజీ సాధించిండు. ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తున్నాం. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళు గతంలో మనం ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని ప్రతిపాదన పంపితే మీ కరీంనగర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, మీకు ఇయ్యమని చెప్పి రిజెక్ట్ చేసిండ్రు. బీజేపీ వాళ్ళు మొండి చేయి చూపించిండ్రు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే ప్రేమ. అందుకే ఇవాళ కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ప్రారంభించబోతా ఉన్నాం. ప్రొఫెసర్ల నియామకం జరుగుతుంది. కాలేజీ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా పోయి అక్కడ చూస్తా ఉన్నా. ఈ సంవత్సరమే మన కరీంనగర్లో మీ పిల్లలు డాక్టర్లు చదవడానికి మీ పిల్లల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఈ రెండు కూడా కరీంనగర్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతా ఉన్నామనే శుభవార్త కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మహిళలు చాలా ప్రేమ గల్లవాళ్ళు. జనరల్గా మహిళలు ఎక్కడైనా సర్దిదిన రేవు తలవాలి అంటారు. మంచి పని చేస్తే నియత్గా మీరు ఆశీర్వదిస్తారు. మీ ప్రేమ గొప్పది, తల్లి మనసు చాలా గొప్పది. ఇవాళ మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణను ఇవాళ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచాం. మరి మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించండి. మీ కళ్ళ ముందున్నటువంటి నిజాలను ఒకసారి గుర్తు తెచ్చుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించండి. ఈ ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో మీ సేవలో పనిచేస్తుంది. మీకు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మరి కరీంనగర్లో ఈరోజు రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం ఆరోగ్య మహిళా ప్రోగ్రాంను ఈ కరీంనగర్ నుంచి ప్రారంభించడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆనాడు టీఆర్ఎస్ మొదటి సభ ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీతో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందంటే అది రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ ఈ ఆరోగ్య మహిళ కూడా కరీంనగర్ నుంచి ప్రారంభమై తప్పకుండా ఇది విజయవంతమవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున విస్తరించి అన్ని చోట్ల కూడా మహిళలకు మంచి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి మహిళలు కూడా ఒక చిన్న మనవి మీ అందరితో, 2 విషయాలు. ఒకటేమో దయచేసి మీరు ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వెళ్ళి చూయించుకోండి, అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. రెండవ రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది అక్కా చెల్లెళ్ళు చాలామంది తల్లులే కనబడుతున్నారు. మీ బిడ్డలు డెలివరీకి పోతే మీరు ఏం చేస్తున్నారు ఈ మధ్య అంటే ముహూర్తాలు చూస్తున్నారు. మీరే రేపు అష్టమి ఉన్నదనో రేపు మంచి రోజు కాదనో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తుండంటే ఇవ్వాలనే ఆపరేషన్ చేయమని అడుగుతున్నారట. మీరు దయచేసి అటువంటి పని చేయొద్దు. దాని ద్వారా 2 నష్టాలు అవుతున్నాయి. నీ బిడ్డకు నష్టం జరుగుతుంది, నీ పుట్టబోయే మనమడు మనమరాలకు కూడా నష్టం జరుగుతున్నది. మీకు తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చింది, అది ఎప్పుడు చేయాలన్నది డాక్టర్ గారు చేస్తారు తప్ప మీరు ముహూర్తాలు చూసి చేయడం ద్వారా మన పిల్లలకు నష్టం జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? తల్లికి ఆపరేషన్ అయితే ఆ తల్లి 8-9 రోజులు హాస్పిటల్లో ఉండాలి. రక్తస్రావం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తల్లి 30-35 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఓ బిందెలావట్టుడు చేతనైతలేదు, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతుంది, తన ఆరోగ్యం దెబ్బతింటున్నది. మీ పాత రోజుల్లో మీ అత్తనో మీ తల్లినో చూడండి, వాళ్ళ 6గురిని 8 మందిని కన్నా ఇప్పుడు కూడా నాట్లేయమంటే నాట్లేస్తారు. ఇప్పుడు కూడా ఏ పని అంటే ఆ పని మీకంటే గట్టిగా చేస్తారు. కానీ మనం ఏమవుతున్నాం, అనవసరంగా ఈ సి సెక్షన్ పెరిగి ముఖ్యంగా కరీంనగర్లో చాలా ఎక్కువ ఉన్నది. ఈడ కోసుడే కోసుడు, రూపాయికి 95 పైసలు కోసుడే ఉన్నది. దవాఖానకు పోతే ఆపరేషన్ ఇక మాట్లాడేదే లేదు. ఇక అది ప్రైవేట్ దవాఖాన అట్లే ఉంది, గవర్నమెంట్లో కూడా జర ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు జర ఎంబడబడితే తక్కువ ఉంది. కానీ ఇప్పుడు కూడా 60-70 పైసలు లేదు. ఇంకా వాస్తవంగా అది 20-25% దాటొద్దు. కానీ కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90% కోసుడే కోసుడు.
దయచేసి మీరు అది వద్దని చెప్పాలి. మీరు అసలు గవర్నమెంట్కి వచ్చి రండి, ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోండి, మీరు కూడా ఆలోచించండి. నీ బిడ్డకు మీరు నష్టం చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ 30-35 ఏళ్ళ వయసు వచ్చేసరికి మీ పిల్లలకి ఏమవుతుందంటే, మీ బిడ్డలకు కానీ ఆడపిల్లకు వాళ్ళకి మళ్ళీ మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలు రావడం, డాక్టర్కి వెళ్ళి చూయిస్తే గర్భసంచి తీసేయాలని చెప్పి అదో పెద్ద వ్యాపారం నడుస్తూ ఉంది. అందుకే ఈ ఆరోగ్య మహిళలో మీరు వెళ్ళి చూసుకుంటే అది అవసరమా లేదా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు మీకు మంచి సేవ చేస్తారు. తొందరపడి గర్భసంచులు తీసేస్తే అది ఇతర సమస్యలకు దారితీస్తూ ఉంది. మీకు ఇతర సమస్యలతో మళ్ళీ మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల మీరు దయచేసి నార్మల్ డెలివరీ కోసమే ప్రయత్నం చేయమని డాక్టర్ గారికి చెప్పండి. తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా అపాయం ఉంది, ఇబ్బంది ఉంది, తప్పదు అనుకుంటే డాక్టర్ గారు చేస్తారు, కానీ మీరు డిసైడ్ చేయొద్దు. నేను అప్పుడప్పుడు డాక్టర్ల మీద కోపానికి వస్తున్నా, ఎందుకమ్మా ఇంతగానం ఆపరేషన్లు చేస్తున్నారు, వద్దు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏం చేయాలి సార్, ఆ పిల్ల తల్లి వచ్చి ఒక తిట్టుడు తిట్టలేదు నన్ను, నువ్వు చేస్తావా బయటకు తీసుకుపోమంటావా అంటురట, ప్రైవేట్లకు తీసుకుపోమంటావా అంటుండ్రట. ఒకటే కోపానికి వస్తురట మీరు. ఇక మేము ఏం చేయాలి సార్, ఆ తిట్లు వశపడక సీరుతున్నాం, చేతిలో పెడుతున్నాము అంటుండ్రు. మరి ఆ పని మీరు చెయ్యొద్దు. దాని ద్వారా మీ బిడ్డకు నష్టమవుతుంది, పుట్టబోయే మనమడి కూడా నష్టం. ఎట్లా మనమడికి నష్టం? పిల్లలు మొదటి గంటలో తల్లిపాలు తాగితే అది అమృతంతో సమానం అంటారు. కానీ మీకు ఆపరేషన్ అయిన తల్లి మత్తులో ఉంటుంది, నొప్పితో ఉంటుంది, మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేకపోతా ఉన్నది. తద్వారా ఆ పిల్లలు కూడా నష్టపోతున్నారు. మొదటి గంట తల్లిపాలు తాగితే ఆ పిల్లలు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు, రోగాలు రాకుండా ఉంటారు, ఎత్తు పొడుగు బాగా పెరుగుతారు, చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఆ పిల్లలు జీవితంలో చక్కగా ఆరోగ్యంగా మంచిగా బతకగలుగుతారు. ఏ తల్లి అయినా ఏమనుకుంటుంది, నేను కొద్దిగా కష్టమైనా సరే కానీ నా బిడ్డ బాగుండాలి అనుకుంటుంది. కానీ మీరు ఏం చేస్తుండ్రు, తెలిసి తెలిసి మీ బిడ్డకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. అందువల్ల ఈ సి సెక్షన్లు కరీంనగర్ జిల్లాలో ఇంకా తగ్గాలి అంటే డాక్టర్లలో కాదు, మహిళల్లో చైతన్యం రావాలి, మీ మధ్య చర్చ జరగాలి, మీరందరూ కూడా ఈ జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలి. ఇది తగ్గడం కోసం ప్రతి తల్లి, ప్రతి అత్త, ప్రతి భర్త కూడా ప్రయత్నం చేయాలి. ఇది కేవలం గర్భిణీ స్త్రీకి ఒక్కటి చెప్పడం కాదు, తల్లి ఆలోచించాలి, భర్త ఆలోచించాలి, అత్తగారు కూడా ఆలోచించి మీ మహిళల ఆరోగ్యాన్ని మీరే సాటి మహిళలుగా మీరు కాపాడాలి. మేము అన్నీ చేస్తున్నాం, మిషన్లు పెడుతున్నాం, డాక్టర్లకు చెప్తున్నాం, మిడ్వైఫరీ నర్సులు ప్రత్యేకంగా నార్మల్ డెలివరీ చేయడం కోసం స్టాఫ్ నర్సులకు ఏడాదిన్నర్థం ట్రైనింగ్ ఇచ్చి మిడ్వైఫరీ నర్సెస్ను కూడా కరీంనగర్ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చాం. కానీ మీ ఆలోచనలో మార్పు రావాలి. మీరు ముహూర్తాలు చూడడమో, పిల్లలకు కష్టమవుతుందనో మీరు తొందరపడి డాక్టర్ల మీద ఒత్తిడి తేకుండా డాక్టర్కు డిసైడ్ చేయమని చెప్పినట్టయితే రేపటి తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా మారాలి. ఇలా మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా ఈ దేశం బలంగా ఉంటుంది. అందువల్ల అక్కా చెల్లెళ్ళు మీరందరూ కూడా చర్చ చేయండి. ఈ యొక్క సి సెక్షన్ రేట్ తగ్గించి మహిళల ఆరోగ్యాన్ని కాపాడి పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి అక్కా చెల్లె కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఈరోజు 3 మంచి కార్యక్రమాలు, 1 ఆరోగ్య మహిళ, 2 వడ్డీ లేని రుణం డబ్బులు, 3వది మీకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే 3 కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ.